దేవుని యొక్క మహాకృప చేత మరొక ప్రాముఖ్యమైన విషయం మళ్ళా మనము జ్ఞాపకం చేసుకోవడానికి మీ ముందుకు నేను వచ్చాను. ఏమిటంటే దిద్దుబాటు దినాల్లోకి మనం ప్రవేశించబోతున్నాం. లెంట్లోకి మనము ప్రవేశించబోతున్నాం. లెంట్ కదా, మోడుబారిన మన జీవితాలను చిగురింప చేయడానికి ఎంతో ఉపయోగపడే సమయము. మనందరము కూడా చాలా చక్కగా దాన్ని ఆచరించడానికి ముందుకు వెళ్తూ ఉంటాం. లూథరన్ ప్యాటర్న్లో అయితే, మన లూథరన్ సంఘాల్లోనైతే ప్రీలెంట్గా 3 వారాల నుంచే దాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సెక్సిగేసిమా కింకగేసిమా అనే 3 వారాలని కూడా పెద్దలు ప్రీలెంట్ అని వాటిని పేరు పెట్టి మనల్ని ఆత్మీయంగా ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఈ ప్రీలెంట్లో మనము దేవుణ్ణి తెలుసుకోవడము, దేవునితో బలపడడము, అలాగే దేవుని బిడ్డలుగా మనం ఎలాగ ముందుకు సాగాలి అనే ఆ విషయాలు దేవుని మాటల నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. గడిచిన వారము మనం చూస్తూ ఉంటే 70 రోజులు అన్న మాట మనం చూస్తాం. నిన్నటి ఆదివారం దినాన్ని 60వ రోజు, రేపు వచ్చేది కింకగేసిమా ఆదివారము 50వ రోజు, ఆ తర్వాత 40 రోజులు, ఆ తర్వాత ఈస్టర్. ఈ దినాన్ని మనం కూడా ఆ మాటలు బట్టి బలపరచబడాలి. నిన్నటి దినాన్ని ప్రభు మనతో మాట్లాడిన ఆ ప్రాముఖ్యమైన విషయాలు మనం అందరికీ తెలుసు. తిమోతికి పౌలు చెప్తూ ఉంటారు, మంచి దాసుడిగా నీవు ఉండాలి కదా, నమ్మకమైన పనివాడిగా ఉండాలి అని పోయిన వారం చెబుతూ, ఈ వారంలో మంచిగా పరిచర్య చేసేవాడిగా నీవు ఉండాలి కదా. గడిచిన వారం మనం నేర్చుకొని ఉంటాము, మీ సంఘాలలో సాముకులు చెప్పుంటారు కదా, ఇవ్వబడిన పనిలో నమ్మకంగా మనం ఉండాలి. అప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత మంచి బిరుదును మనం పొందుకుంటాం. మరి ఈ ప్రీలెంట్లో మనం ఆ విషయాలు నేర్చుకుంటూ ఉంటాం కదా. మనము హృదయం అనే ఈ నేలని ఏం చేయాలట, బాగు చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి కదా, శుభ్రం చేసుకోవాలి. ఆ నేల మీద విత్తనాలు పడతాయి. అవి 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలించాలి అని అంటే ఈ నేల శుభ్రం చేసుకోవాలి. ఈ నేల ఎప్పుడైతే శుభ్రం అవుతుందో అప్పుడు పడే ప్రతి వాక్యము అనే ఆ విత్తనము విత్తి అది లోపలికి చొచ్చబడి అది 100అంతుల ఫలాలు ఫలిస్తుంది. నిన్నటి దినాన్ని కూడా ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ వారికి ఆ మాటలను గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. యెషయా గ్రంథంలో ఆ మాటలు మనం చదువుకున్నాం. అందుకే దేవుని వాక్యమును గూర్చిన అవగాహన మనకు ఉండాలి. గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని గురించిన అవగాహన మనకు ఉండాలి. ఆ వాక్యం ఏమవుతుంది అన్నది మనం చూస్తే అది లోపలికి వెళ్ళి అది చక్కగా ఫలిస్తుంది కదా. ప్రభు చెప్పిన మాటలే. అయ్యా విత్తేవాడు ఆ విత్తనాన్ని విత్తేసిన తర్వాత ఆయన అంటూ ఉంటారు, రాత్రింపగలు నిద్రించి మేలుకొని ఉండగా వాటికి తెలియని రీతిగానే ఆ విత్తనము మొలిచి పెద్దదైనట్లుగా దేవుని రాజ్యం కూడా ఉంటుంది. వాక్యము చిన్నగానే నీ హృదయంలోకి వెళ్తుంది కదా. మనందరికీ తెలుసు ఆవగింజ ఉపమానం. అది కూరబొక్కలు అన్నట్ల కంటే చిన్న గింజగానే ఉంటుంది, కానీ అది పెరిగి పెద్దదైన తర్వాత ఆకాశ పక్షులు దాని మీద నివాసం చేయగలిగినంతగా అది పెద్దదవుతుంది. ఈ దినాన్ని, ఈ దిద్దుబాటు దినాలకు ముందుగా ఈ ప్రీలెంట్ అనే ఈ 3 వారాలు వాక్యాలు కదా నీలో పడినప్పుడు 3 బారిన నీ జీవితము లెంట్లో చిగురించబడి పునరుద్ధానానికి, ఈస్టర్కి, దేవునితో తిరిగి లేచే అనుభవంలోకి నిన్ను సిద్ధపాటు చేస్తుంది. కనుక విత్తనము ఎప్పుడు లోపలికి వెళ్తుందో తెలియదు. ఆ వెళ్ళిన తర్వాత ఎప్పుడు మొలిచి అది పెద్దదవుతుందో నీకు తెలియదు. కానీ వాక్యాన్ని నీవు ఎప్పుడు కూడా చులకనగా చూడక ప్రాధాన్యతనివ్వి దేవుని మాటల్ని నమ్ము, విశ్వసించు, ఈ హృదయాన్ని శుద్ధి చేసుకో కదా. ఆ మోడుబారిన ఆ జీవితాలు చిగురింపబడాలి అని అంటే ఈ యొక్క లెంట్ కాలం ఎంతో ఉపయోగపడుతుంది. దానికి ముందుగానే ఈ యొక్క ప్రీలెంట్ అనే ఈ 3 వారాలు కూడా ఆత్మీయంగా నువ్వు గడపగలిగితే, వాక్యాన్ని విని మేలు నొందుకోగలిగితే అది ఇంకా గొప్ప దీవెనకరంగా నీకు నీ ఆత్మీయ జీవితానికి ఉంటుంది. కనుక 3 వారాలు ప్రీలెంట్ని కూడా ఆత్మీయంగా గడుపు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందు. మరిన్ని విషయాలు
నేర్చుకుందాము కలిసి. మరొక సమయంలో మీతో కలుస్తాను. ప్రైజ్ లార్డ్.